పాకిస్తాన్లో న్యాయ పాలనా వ్యవస్థల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తాత్కాలిక విరామం పడింది. ఇది ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి మరిన్ని చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. ఈ కేసులను మూసేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి రాసిన లేఖను వెనక్కి తీసుకోకపోవడం వల్లే యూసుఫ్ రజా గిలానీ పదవి కోల్పోయారు. అయితే అదే తప్పు చేయకుండా ప్రస్తుత ప్రధాని రజా పర్వేజ్ అష్రాఫ్ సుప్రీంకోర్టు ఆగ్రహం నుంచి బయటపడ్డారు. అధ్యక్షుడి ఆస్తుల కేసు నేపథ్యంలో పాకిస్తాన్లో న్యాయ పాలనా వ్యవస్థల ప్రతిష్టంభన మలుపులు తిరుగుతూనే ఉంది. అయితే ఇందుకు దశాబ్దం క్రితమే బీజం పడింది. పాలకుల ఇష్టారాజ్యం కుదరదని మరోసారి నిరూపణైంది. న్యాయ వ్యవస్థ క్రియాశీలత భారత్లో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించింది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో 2 కేంద్ర మంత్రులు పదవులు కోల్పోవడం సహా జైళ్లకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. మరికొందరు ముఖ్యమంత్రులు తమ పదవులు పోగొట్టుకున్నారు. సుప్రీం, హైకోర్టుల అక్షింతలతో ప్రజాబాహుళ్యంలో ప్రతిష్ట మరింత దిగజారకుండా ఆయా పార్టీలు తమ నేతలను రాజీనామా చేయాలని ఆదేశించాయి. భారత్లో మాదిరిగానే పాకిస్తాన్లోనూ న్యాయ వ్యవస్థ క్రియాశీలమైంది. ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే యూసుఫ్ రజా గిలానీ ప్రధాని పదవి కోల్పోయాడు. తొలుత ధిక్కార స్వరం వినిపించిన ప్రస్తుత ప్రధాని రజా పర్వేజ్ అష్రాఫ్ కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటారని చెప్పడం వల్ల ప్రస్తుతానికి సమస్యకు తాత్కాలికంగా తెరదించారు. పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ఆ దేశ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో భర్తగా లోకానికి పరిచయమైన ఆయన అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. మెమోగేట్ సహా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసు నుంచి అధ్యక్షుడిని రక్షించే ప్రయత్నాలు చేసిన మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ అధికారానికి దూరం కావలసి వచ్చింది. ప్రస్తుత ప్రధాని అష్రఫ్ సైతం అధ్యక్షుడిపై అవినీతి కేసులను పునః ప్రారంభించే విషయంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు కోర్టుకు హాజరైన అష్రఫ్ జర్దారీపై అవినీతి కేసులు మూసేయాలని 2007లో అప్పటి అటార్నీ జనరల్ మాలిక్ ఖయ్యూమ్ రాసిన లేఖను ఉపసంహరించుకుంటామని సుప్రీంకోర్టుకు వివరించారు. అధ్యక్షుడిపై అవినీతి కేసులను పరిష్కరిస్తానని ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. దీంతో తదుపరి విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి సుప్రీంకోర్టు అష్రఫ్ కు మినహాయింపునిచ్చింది. పాకిస్తాన్లో పరిపాలన, న్యాయ వ్యవస్థల మధ్య ప్రతిష్టంభన కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దింపేసి అధ్యక్షుడైన సైనిక పాలకుడు ముషర్రఫ్ న్యాయమూర్తులను కూడా తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు 2002లో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని న్యాయమూర్తులు వ్యతిరేకించినప్పటికీ అప్పటి సైనిక ప్రభుత్వం వారి గొంతు నొక్కింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఇఫ్తికార్ మహమ్మద్ చౌదరి బాధ్యతలు చేపట్టిన తరువాత 2007 మార్చిలో కీలక తీర్పు వెలువరించారు. పాకిస్తాన్ అధ్యక్షుడిగా ముషర్రఫ్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ తీర్పును ధిక్కరించిన ముషర్రఫ్, ఇఫ్తికార్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని సస్పెండ్ చేశారు. ఇది తీవ్రస్థాయి ఆందోళనకు దారితీసింది. ఆ తరువాత జస్టిస్ ఇఫ్తికార్ సహా మరికొందరు న్యాయమూర్తులకు ముషర్రఫ్ గృహ నిర్బంధం విధించారు. తదనంతర పరిస్థితులతో ముషర్రఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోయాడు. పాకిస్తాన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన యూసుఫ్ రజా గిలానీ ఇఫ్తికార్ సహా మిగిలిన న్యాయమూర్తుల గృహ నిర్బంధాన్ని 2008 మార్చి 24న ఎత్తివేశారు. అయితే న్యాయమూర్తులకు తిరిగి వారి బాధ్యతలు అప్పగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా జస్టిస్ ఇఫ్తికార్ చౌదరికి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు కట్టబెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకు గిలానీ సర్కార్ అంగీకరించలేదు. తమ డిమాండ్ సాధనలో భాగంగా న్యాయవాదులు లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు పాక్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. న్యాయవాదులు సహా వారికి మద్దతిస్తున్న పౌర సంఘాల నేతలను భారీగా అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయని న్యాయవాదులు ఇస్లామాబాద్, లాహోర్ రహదారిని కొన్ని గంటల పాటు మూసేశారు.
ఆందోళన తీవ్రస్థాయికి చేరడంతో న్యాయవాదుల డిమాండ్కి గిలానీ సర్కార్ తలొగ్గింది. 2009 మార్చి 16న జస్టిస్ ఇఫ్తికార్ చౌదరిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తిరిగి నియమించింది. విచారణల్లో భాగంగా గిలానీ సర్కార్కి మింగుడు పడని తీర్పులు ఇచ్చారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను అవినీతి కేసుల నుంచి మినహాయిస్తూ ముషర్రఫ్ హయాంలో చేసిన వివాదాస్పద జాతీయ రీకన్సిలేషన్ ఆర్డినెన్స్ ఎన్ఆర్ఓని రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. ఈ ఆదేశాలు పాకిస్తాన్లో పరిపాలన, న్యాయ వ్యవస్థల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను కొత్త మలుపు తిప్పాయి. ఎన్ఆర్ఓ తొలగించిన సుప్రీంకోర్టు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులపై అవినీతి కేసుల పునర్విచారణ చేపట్టింది. విదేశాలకు తరలిన అవినీతి సంపదకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే ఒరవడిలో 2007లో అవినీతి కేసుల నుంచి జర్దారీకి ముషర్రఫ్ ప్రసాదించిన క్షమాభిక్ష కూడా రద్దు కావడంతో ఆయనపై విచారణకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాలు దాఖలు చేయాలని గిలానీ సర్కార్కి సూచించింది. అయితే కోర్టు ఆదేశాలకు పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఎన్ఆర్ఓ రద్దు, జర్దారీ అవినీతి కేసులపై స్పందించాలని స్పష్టం చేసింది. అధ్యక్షుడిపై స్విట్జర్లాండ్లో నమోదైన కేసులను తిరిగి విచారణ జరపాలని సూచించింది. 2012 జనవరి 10 నాటికి తమ ఆదేశాలకు అనుగుణంగా స్పందించకుంటే తదనంతర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఆ తరువాత జనవరి 16న గిలానీకి కోర్టు ధిక్కరణ నోటీసులు పంపించిన సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. 3 రోజుల తరువాత కోర్టుకు హాజరైన గిలానీ తాను రాజ్యాంగం ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేశారు. అధ్యక్షుడిపై అవినీతి కేసులను తిరిగి విచారించని తన చర్యను సమర్థించుకున్నారు. ఏప్రిల్ 26న ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ కేసు కింద 30 సెకండ్ల పాటు బోన్లో నిలబడాలని గిలానీకి శిక్ష విధించింది. ఇలా పాకిస్తాన్ చరిత్రలో శిక్ష పడిన తొలి ప్రధానిగా గిలానీ నిలిచిపోయారు. అయితే ప్రధానిగా వైదొలగాలన్న సుప్రీం తీర్పును అంగీకరించబోమని గిలానీ స్పష్టం చేశాడు. ఆ మేరకు అనర్హత లేఖను ఎన్నికల సంఘానికి పంపకూడదని పాకిస్తాన్ పార్లమెంట్ నిర్ణయించింది. ఆ తర్వాత 2012 జూన్ 19న ప్రధానిగా గిలానీ అనర్హత కేసును సుప్రీంకోర్టు విచారించింది. తాము శిక్ష విధించిన రోజునే ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించేందుకు అనర్హుడని స్పష్టం చేసింది. దీంతో గిలానీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రజా పర్వేజ్ అష్రాఫ్ బాధ్యతలు స్వీకరించారు. జర్దారీ అవినీతి కేసులపై తగిన విధంగా స్పందించేందుకు 3 వారాల గడువు ఇవ్వాలని అష్రాఫ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. అయితే అవినీతి కేసుల నుంచి జర్దారీని తప్పించేందుకు పాక్ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేసింది. ప్రధాని సహా ఉన్నత స్థాయి వ్యక్తులను సుప్రీంకోర్టు విచారణ పరిధి నుంచి తొలగిస్తూ చట్టం చేసింది. అయితే ఈ చర్యను కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ధర్మాసనం ఆ చట్టాన్ని రద్దు చేయాలని తీర్పిచ్చింది. జర్దారీ అవినీతి కేసులపై తాము గత విధానాలకే కట్టుబడి ఉన్నామని పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఈ తీర్పుతో కంగుతిన్నది. ఈ విషయంలో మొండిగా ముందుకు సాగితే అసలుకే ప్రమాదం వస్తుందని గ్రహించిన ప్రధాని అష్రాఫ్ తన రాజకీయ జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. తప్పనిసరైన పరిస్థితుల్లో మరోసారి సుప్రీంకోర్టుకు హాజరైన అష్రాఫ్ జర్దారీపై ఉన్న అవినీతి ఆరోపణల కేసును మూసివేయాలని స్విట్జర్లాండ్కు రాసిన లేఖను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఈ మేరకు న్యాయశాఖ మంత్రికి సూచనలు చేశామని వివరించారు. దేశ అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థల గౌరవం దృష్ట్యా ఈ కేసును పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని కోర్టుకు విన్నవించారు. అనవసర ఆలస్యానికి తావు లేకుండా 3 రోజుల్లో లేఖ పంపాలని నిర్దేశించిన సుప్రీం ధర్మాసనం స్విస్ ప్రభుత్వ ప్రతిస్పందనను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది. భవిష్యత్తు విచారణల నుంచి మినహాయింపు కల్పించాలన్న అష్రాఫ్ విజ్ఞప్తిని ఆమోదించి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. స్విట్జర్లాండ్ అధికారులకు ప్రభుత్వం రాసే లేఖ ముసాయిదాను కోర్టులో ప్రవేశపెట్టాకే తుదిరూపు ఇవ్వనున్నట్లు విచారణ తరువాత సమాచార శాఖ మంత్రి ఖమర్ జమాన్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి కుమారుడు అర్సలాన్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. కేసులను ప్రభావితం చేయాలని ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఇఫ్తికార్ చౌదరిని తొలగించాలని డిమాండ్లు వినిపించాయి. ఈ వివాదం టీకప్పులో తుపాను మాదిరిగా సద్దుమణిగింది. ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడిందనే వాదన వినిపించింది. జర్దారీ అవినీతి కేసుల విచారణ దిశగా ప్రధాని అష్రాఫ్ సానుకూలంగా స్పందించడంతో ప్రస్తుతానికి పాకిస్తాన్లో న్యాయ, పరిపాలనా వ్యవస్థల మధ్య ప్రతిష్టంభనకు తెరపడినట్లే కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ కేసు మరెన్ని మలుపులు తీసుకుంటుందో, ఎన్ని చిక్కుముడులను వేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.